నెక్స్ట్ సింహానికి వెళ్దాం. సో సింహానికి వచ్చేటప్పటికి సింహంలోనే ఆల్రెడీ లగ్నంలోనే కేతు ఉన్నాడు, సప్తమంలో రాహు ఉన్నాడు. కాబట్టి నేను నా స్టైల్లో చెప్పాలంటే పెళ్ళానికి ఏది చెప్పకుండా ఇంట్లో అబద్ధాలు ఆడడమో లేకపోతే ఇంకోటి ఏదో చేయకుండా ఏది జరిగినా నువ్వు తప్పు చేసినా రైట్ చేసినా ముందు ఇంట్లో పెళ్ళానికి చెప్పి లేదా మొగుడికి చెప్పి, ఇది చాలా మ్యాండేటరీ. భర్తకి భార్య ఏం చేస్తున్నాడో తెలాలంటే నేను అనేది మీరు ఏదో సినిమా ఉన్నది వాట్సాప్ సెల్ ఫోన్ ఎక్స్చేంజ్లని, అంత సెల్ ఫోన్ ఎక్స్చేంజ్లు అక్కర్లేదు కానీ వీడియోలు చూసి అట్లీస్ట్ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు సంఘటనలు ఎవరి దగ్గరన్నా పెట్టుబడులు పెట్టడం మోసపోతున్నాం ఇలాంటి ఏదైనా ఉంటే కనుక ఇంట్లో చెప్పే ప్రయత్నాలు చేయాలి. సింహానికి సంబంధించి లగ్నస్థానంలో కేతు అలా ఉన్నాడు, చెప్పడం వల్ల ఏం జరుగుతుంది? అలా అని కాదు కొంచెం అట్లీస్ట్ మోసపోయే ఛాన్సెస్ ఉండవు కదా, దారిలో పెడతా. ఇప్పుడు సో రెండో మనిషి మనకి కావాల్సిన నమ్మకస్తులైన మనిషితో షేర్ చేసుకోవడం అవసరం. అవసరం. తర్వాత ఇంకోటి భార్య ఏంటంటే భర్తలే అవుతారు కాబట్టి అనుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో వ్యాపారం పెడుతున్నారక్క, నేను ఇది పెట్టేస్తానని ఈడు మురకంగా వెళ్ళిపోతాడు, ఆడేమో వద్దండి బాబు మీకు చెప్తే ఆలకించడం అంటుంది, ఈడేం చేస్తున్నా కుదరదు నీకు తెలదే బాబు నేను మొన్న చాట్ జీపీటీలో చూసాను అంటాడు. తర్వాత ఏమంటే ఇద్దరు కలిసి చాట్ జీపీటీలో చూసుకోవాలి. అంచేత ఏంటంటే బెటర్ కొంచెం మాట వినండి, భర్త భార్య మాట వినే ప్రయత్నం. అంటే వ్యాపార విషయాల్లో నూతన వ్యాపారాలు ప్రారంభించే ఆలోచన ఏదైనా ఉంటే కనుక ఇలాంటివి చేసే ప్రయత్నం చేయండి. అష్టమంలో శని ఉన్నాడు, ఆరోగ్యం చాలా జాగ్రత్త. ఎక్కడో కాశీ వెళ్తే ఏదో వస్తుంది అన్నట్టుగా కాశీ ప్రయాణాలు అవి చేయకండి. ఏం చేద్దంటే ఈ వారం ఈ సంవత్సరం మ్యాక్సిమం దూర ప్రాంతాల్లో ఉన్న దైవ దర్శన ప్రయత్నాలు కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేస్తే మంచిది. ఎందుచేత మీరు లాస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నారు, 2 ఇయర్స్ నుంచి కూడా శని యొక్క మీనరాశి సంచారం దగ్గర నుంచి ప్రతిదీ యాక్సిడెంట్లు వార్లు గీర్లు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా 2027 డిసెంబర్ దాకా ఉంది. సో దయచేసి దూర ప్రాంతాలకు వెళ్ళిపోవద్దు, ఇబ్బంది పడొద్దు, జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ వీసాల కోసం చచ్చిపోతున్నారు యూఎస్లో ఉన్న పిల్లలు, ఉన్నవాళ్ళు H1B కోసం చేస్తున్నారు, జీసీ కోసం చేస్తున్నారు, ఆల్రెడీ ట్రబుల్స్లో ఉన్నారు కదా, కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వెళ్ళండి. ఇంకొకటి లగ్నస్థానంలో కేతు ఉన్నాడు, లగ్నస్థానంలో కేతు ఉన్నప్పుడు కొంచెం దానము ధర్మము మంచి వచ్చేట్టు ఇలాంటి విషయాలు తెలాలి. సో అది సో సింహరాశికి అలాగా అవును, జీవిత భాగస్వామిని బేసిక్ గా వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలన్నది మెయిన్ పాయింట్. పార్ట్నర్ అంటే వ్యాపారానికి సంబంధించిన విషయంలో వాళ్ళకి కొంచెం అది. ప్రాధాన్యత ఇస్తే మంచిదని నా ఉద్దేశం. అది చాలా బాగుంది.